వారాహి ఆలయం ధ్వంసం కేసులో అతను తెలుగుదేశం నాయకుడే, లోకేష్కి చంద్రబాబుకి సన్నిహితుడు అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది సాక్షి. వాస్తవంగా సన్నిహితుడేం కాదు, వీళ్ళు ఎవరితోనైనా కార్యకర్తలతో ఫోటోలు దిగుతారు, అట్లాంటి ఫోటోని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. బట్ తెలుగుదేశం నాయకుడే. అయితే ఇక్కడ కేసు నమోదు చేశారు, అది కీలకమైన ట్విస్ట్. ఎట్టకేలకు తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం మీద హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటన మీద సాక్షిలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు రామిరెడ్డి, మణిరెడ్డి, హేమాద్రితో పాటు మరికొందరి మీద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నారాయణచోడు కిషోర్ రెడ్డి మీద కేసు నమోదు చేయకపోవడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేంటి, ఆలయాన్ని కూల్చేసినటువంటి వాడిని అలా తీసుకెళ్లి కోర్టులో పెట్టగానే ఇట్లా బెయిల్ వచ్చేసిందా? ఇది ఎక్కడ లెక్క? చాలా విచిత్రంగా లేదు. ఇకపోతే ప్రభుత్వ పెద్దలు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి నామమాత్రం సెక్షన్లో కేసు పెట్టడం వల్లే ముగ్గురిని ఇలా అరెస్ట్ చేయడం, అలా బెయిల్ మంజూరు చేసి పంపడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకోపోయినా తీసుకున్నట్టు కనిపించాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అందువల్ల తూతు పత్రంపై మంత్రపు చర్యలతో పోలీసులు ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు నాని అన్న మంత్రి లోకేష్తో మాట్లాడారు, వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మనం చేద్దామని ఆలయం కూల్చివేతలో కీలక నిందితుడు తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. కాగా ఈ ఘటనపై ప్రజలు విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఆలయాన్ని నేలమట్టం చేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి పరిశీలించారు. కూటమి నాయకుల దాడిలో శిథిలమైన విగ్రహాలు, ఉత్సవమూర్తులు పోలీస్ స్టేషన్ తరలించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫండ్రాజేస్ అయిన ఆలయ ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించి ఆలయ ఉపచారకులు శ్రీమహారుద్ర వారాహిస్వామిని అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తరపున ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాగా విజయవాడకి చెందిన జయ భారత హిందూ సంఘానికి చెందిన సభ్యులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు అడిగి తెచ్చుకున్నారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటనలో నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు కావడంపై హిందూ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి అన్నటువంటిది. అట్లాగే పాకిస్తాన్లో ఉన్నామంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హిందువులపై ఎందుకెంత విద్వేషం అని హిందూ సంఘ ప్రతినిధి చీనేపల్లి కిరణ్ ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ భారత్లో ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని ఎమ్మెల్యే నారాయణచోడు కిషోర్ రెడ్డి ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్తూ నా ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే ఇక్కడ అసలు పాయింట్ అలా ఏంటంటే, విగ్రహానికి సంబంధించి ఆ స్థలం గొడవ ఏంటి అన్నటువంటిది ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ కావట్లేదు.